దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం తెలపకుండా కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం దారుణమని అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారిని ఓదార్చాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేవలం తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకు హాజరయ్యి సంతకం చేసి వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్ కు ప్రజా సమస్యలు అవసరం లేదంటూ మండిపడ్డారు. సూచనలు సలహాలు ఇవ్వడానికి శాసనసభకు రావాలని కె చంద్రశేఖరరావు గారిని నేను గతంలో సిఎల్పి సెక్రటరీగా పనిచేసినాను. జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నేను ప్రతిపక్షం తరఫున అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారి తరఫున ఆల్ పార్టీ మీటింగ్లకు కూడా వెళ్ళేవాడిని. సభ పట్ల గౌరవం ఉండాలి. సభలో ఉన్నటువంటి శాసనసభ్యులు గతంలో పనిచేసిన వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ గురించి మాట్లాడాలని ఒక 4 మాటలు మాట్లాడాలి, వాళ్ళ కుటుంబాలను ఓదార్చాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా శాసనసభకు వచ్చి కేవలం తన గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా కొనసాగాలన్న ఉద్దేశంతోనే సంతకం చేసి వెళ్ళిపోవడం అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ నవ్వుకుంటున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.